వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో వచ్చేసి ద అప్లికెంట్ హూ సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద స్కిల్ టెస్ట్. తర్వాత చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షల్ నాట్ బి యాడెడ్ ద మార్క్స్ అబ్టైన్ ద స్కిల్ టెస్ట్. ఎవరికైతే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ యాడ్ చేయరు, కానీ స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు, అసలు స్కిల్ టెస్ట్ దేనికి, ఏ పోస్ట్కి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూడండి. ఇలాగా ఓన్లీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్తోనే మన స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అవ్వచ్చు. స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులే మెయిన్ మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. మనం రాసిన సిబిటి ఎగ్జామ్లో మార్క్స్ అనేవి తీసుకోవడం అనేది జరగదు. సో ఇలాంటివి సంబంధించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని యొక్క క్వాలిఫికేషన్ ఏమున్నాయి అని చెప్పేసి 1 by 1 చూద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. మొదటగా చూసినట్టయితే ఓన్లీ స్కిల్ టెస్ట్తోనే జాబ్స్ అనేవి ఫిలప్ చేసే వాటిలో టైపిస్ట్ అనే జాబ్ అనేది ఉంది. టైపిస్టు, కాపీయిస్టు, స్టెనోగ్రాఫర్, ఈ 3 పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. టైపిస్ట్కి సంబంధించి కానీ, కాపీయిస్ట్కి సంబంధించి కానీ, స్టెనోగ్రాఫర్కి సంబంధించి కానీ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఆ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది 1 by 1 చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్లో టైపిస్ట్కి సంబంధించి టోటల్గా 162 పోస్టులు అనేవి రీచ్ చేయడం అనేది జరిగింది. 162 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసినట్టయితే టైపిస్ట్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా అప్లికెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. తర్వాత చూసినట్టయితే దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్. అంటే టైప్ రైటింగ్ ఉంటుంది కదా, హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిగ్రీ ప్లస్ టైప్ హయ్యర్ ఉండాలి. ఇక లోయర్ అడగట్లేదు, ఖచ్చితంగా హయ్యర్ ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఈ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టైపిస్ట్కి వచ్చేసరికి. మరి టైపిస్ట్ పోస్ట్కి సంబంధించి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అన్ని పోస్టులకు ఒకటే. ఈ వీడియో అనేది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడగలరు. తర్వాత చూసినట్టే ఏజ్ లిమిట్ అనేది 18 years to 42 years వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 5 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే 47 years దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years దాకా ఇచ్చారు. అంటే ఒక 52 years దాకా వారికి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ చూసినట్టయితే దీనికి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేటాయించడం అనేది జరిగింది. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ని కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సర్టిఫికేట్కి సంబంధించి మనం ఫస్ట్ వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడకపోయినట్టయితే ఆ వీడియో చూడగలరు. దీనివల్ల అన్ని అప్లికేషన్స్ గురించి మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత చూసినట్టయితే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే విషయాన్ని కూడా అక్కడే చెప్పడం అనేది జరిగింది. దీనికి చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్ చూడండి. దీని మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ 80 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. లాస్ట్ టైం స్కిల్ టెస్ట్ 20 మార్క్స్ ఉండేది, కానీ ఈసారి 50 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ టైం సిబిటి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అది కూడా మెరిట్ లిస్ట్లో తీసుకున్నారు. కానీ ఈసారి సిబిటి ఎగ్జామ్లో మార్క్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అయితే ఆ 80 మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్లో ఉంటాయి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. టైం చూసినట్టయితే 90 minutes ఇవ్వడం అనేది జరుగుతుంది. అది జనరల్ స్టడీస్ పేపర్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ అనేది అలాగే ఇంగ్లీష్లోనే ఉంటుంది. దీని సిలబస్ చూసినట్టయితే జనరల్గా అన్ని పోస్టులకి ఎలాంటి సిలబస్ ఉందో అదే సిలబస్. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్కి సంబంధించింది, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటిక్స్, కాన్స్టిట్యూషనల్ సంబంధించిన విషయాలు. నెక్స్ట్ చూసినట్టయితే జనరల్ సైన్స్కి సంబంధించినవి, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. స్పోర్ట్స్ మీద ఒకటి వస్తుంది. కరెంట్ అఫైర్స్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి కదా, అవి, ఎర్రర్ స్పాటింగ్స్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, అండ్ దెన్ సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ చేసిన, లేకపోతే మన ఛానల్లో హైకోర్టుకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అవి కూడా ఒకసారి చూస్తే మీకు హెల్ప్ అవుతాయి. అయితే ఇదంతా కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఈ టైపిస్ట్, కాపీయిస్ట్, నెక్స్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా
దేని మీద కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉందంటే ఓపెన్ కాంపిటీషన్‌కి, ఎకనామీ ఈక్వల్ సెక్షన్‌కి 40% రావాలి. 40% అంటే దగ్గర దగ్గర 32 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. ఇది మెరిట్‌లో అయితే దీన్ని కలపడం అనేది జరగదు. నెక్స్ట్ చూసినట్టయితే బీసీ కేటగిరీలో 35% అంటే 28 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒక 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. 30% మార్క్స్ అంటే ఒక 24 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అయితే ఇవన్నీ కూడా ఇలా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 50 మార్క్స్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్‌కి సంబంధించినంత వరకు చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ స్కిల్ టెస్ట్ పెడతారు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఎవరైతే కాంట్రాక్ట్ బేస్‌లో గానీ, ఔట్‌సోర్సింగ్‌లో గానీ, డైలీ వేజ్ దగ్గర పని చేస్తున్నట్టు ఉంటారు కదా! కోర్టుల్లో ఆల్రెడీ పని చేస్తున్నారు కదా! వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఎందుకంటే ప్రతి 6 మంత్స్‌కి 1 మార్క్ చొప్పున కలపడం అనేది జరుగుతుంది. షాల్ బి అవార్డెడ్ వెయిటేజ్ 1 మార్క్ ఎవ్రీ ఇయర్. ఇయర్‌కి ఒక 1 మార్క్ కలపడం జరుగుతుంది. టోటల్ 10 మార్క్స్. అంటే వీళ్ళకి 50 మార్క్స్‌లో ఆల్రెడీ 40 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. అంటే వాళ్ళు రాయాల్సిన 40 మార్క్సే. 10 మార్క్స్ ఆల్రెడీ వీళ్ళకి యాడ్ అయిపోయి ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళకంటే ముందుగా వీళ్ళకి 10 మార్క్స్ అనేవి వాళ్ళ యొక్క ఖాతాలో ఉన్నట్టే. వాళ్ళు ఇంకా 40 మార్క్స్ కోసం పోరాటం చేస్తారు. అయితే జనరల్‌గా మిగతా వాళ్ళందరూ కూడా 50 మార్క్స్‌కి చేయాల్సిందే. అంటే ముందు సీబీటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. వీళ్ళు కూడా సీబీటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అప్పుడే వీళ్ళకి 10 మార్క్స్ అనేది కలుస్తది. లేకపోతే వీళ్ళకి కలదు. సో, సీబీటీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అక్కడ ఔట్‌సోర్సింగ్ వాళ్ళైనా, కాంట్రాక్ట్ వాళ్ళైనా మాకొచ్చేస్తదిలే అని కూర్చోకుండా ముందుగా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళు ఈజీగా 40 మార్క్స్ ఈజీగా కొడతారు. మిగిలిన వాళ్ళు 50 మార్క్స్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైతే ఆల్రెడీ కోర్ట్‌లో పని చేస్తున్నారో వాళ్ళకి ఈ వర్క్ చాలా రోజులు బట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలుసు ఈ వర్క్. వాళ్ళకి సీబీటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడమే వాళ్ళ ముందున్న పెద్ద టాస్క్. వాళ్ళు ఒకసారి సీబీటీ క్వాలిఫై అయ్యారంటే 90% వాళ్ళకి జాబ్‌లో ఉన్నట్టే. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువగానే కష్టపడాలి ఈ యొక్క 50 మార్క్స్ కోసం. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క ఈ టైపింగ్ ఎగ్జామ్‌లో కూడా స్కిల్ టెస్ట్‌లో కూడా మనకి 40% ఓపెన్ కాంపిటీషన్ కావాలి. ఎకనామికల్ వీకర్ సెక్షన్‌కి 35% బీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీకి 30% మార్క్స్ రావాలి. అప్పుడే వీళ్ళ పేపర్ అనేది ముందుకెళ్తది. అప్పుడే వీళ్ళది ఏంటంటారు మెరిట్ లిస్ట్‌లో పెట్టడానికి పేర్లనేవి పెట్టడం అనేది జరుగుతది. అంతేగాని వీళ్ళకి మినిమమ్ క్వాలిఫై లేకుండా ఎగ్జామ్ స్కిల్ టెస్ట్‌లో మార్క్స్ రాకుండానే ఎన్ని మార్కులు వచ్చినా ఇచ్చేస్తారనేది ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకి 40% మార్క్స్ అంటే 32 మార్క్స్ రావాల్సిందే 50కి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. పీసీ కేటగిరీ ఖచ్చితంగా 28 మార్క్స్ రావాల్సిందే. ఎస్సీ, ఎస్టీ 24 మార్క్స్ రావాల్సిందే. ఇవి వచ్చి వీటికంటే ఎక్కువ మార్క్స్ అంటే 50 మార్క్స్‌కి ఇవన్నీ రావాలి. 50కి 32 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అప్పుడే వీళ్ళని కన్సిడర్ చేస్తారు కనీసం మెరిట్ లిస్ట్‌కి. వీళ్ళు ఎక్కువగా మార్కులు 50 వచ్చినోళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. ఆల్రెడీ వీళ్ళకి 10 మార్క్స్ కలిపి ఉంటారు కాబట్టి వాళ్ళకి 50 మార్క్స్ ఉంటాయి. ఇది ఇద్దరికీ సమానంగా వచ్చిందనుకో అప్పుడు ఏజ్ చూస్తారు. ఆల్రెడీ కోర్ట్‌లో 10 ఇయర్స్ బట్టి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటది. సో, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకని ఈ నోటిఫికేషన్ వాళ్ళకి మంచి వరం. మిగతా వాళ్ళు కూడా కష్టపడితే ఒకవేళ వాళ్ళు సీబీటీ క్వాలిఫై అవ్వలేకపోయారనుకోండి మాకు ఎలాగో వచ్చేద్ది కదని అప్పుడు మిగతా వాళ్ళకి చాలా మంచి అవకాశం వస్తది. సో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మంచి ఎగ్జామ్ అవుతది. మెరిట్ లిస్ట్ ఎలా కండక్ట్ చేస్తారనేది చూసారు కదా! ఓన్లీ స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదేవిధంగా 2-3 క్యాండిడేట్స్‌కి ఒకే నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఎల్డర్ ఏజ్ ఉన్నవాళ్ళు చూస్తామని క్లియర్‌గా ఇచ్చారు. వాళ్ళకి ఏజ్ కూడా చూసారనుకోండి అప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ వచ్చిందనుకోండి అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని చూడడం అనేది జరుగుతదనమాట. ఇది. తర్వాత ద హైకోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు నార్మలైజ్ ద స్కోర్స్ క్యాండిడేట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే ఈ నార్మలైజ్డ్ మార్క్ అని సీబీటీ ఎగ్జామ్‌కి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌కి ఏ నార్మలైజేషన్ మార్క్స్ ఉండవు. అందరికీ ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోవడానికి ట్రై చేస్తారు. అయితే ఎంతమంది క్వాలిఫై అవుతారు సీబీటీ ఎగ్జామ్ అనే దాన్ని బట్టి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఎక్కడ నిర్వహించాలనేది ఒక క్లారిటీ వస్తది. తర్వాతే దానికి సంబంధించిన ఎలా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటదని కూడా ఈ యొక్క సీబీటీ ఎగ్జామ్ అయిన తర్వాత ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీజు ₹800 ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ₹400 ఉంటుంది కదా! ఇది టైపిస్ట్‌కి సంబంధించి. మరి కాపీయిస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.
టైపిస్ట్ చూసాం కదా. ఇప్పుడు కాపీస్ట్ చూసినట్టయితే ఈ కాపీస్ట్ పోస్ట్‌కి సంబంధించి సిమిలర్ టైపిస్ట్ లాగే ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చిన్న తేడా ఉంటుంది. మిగిలినవన్నీ సిమిలర్‌గానే ఉంటాయి. దాన్ని చూసినట్టయితే మొత్తం కాపీస్ట్ పోస్టులు ఎన్నున్నాయంటే 194 పోస్టులనేవి కాపీస్ట్ పోస్టులనేవి ఈసారి ఉండడం అనేది జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్‌లో కలిపి ఎవరి డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ వీడియోస్ అనేవి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఏ విధంగా సిలబస్ ఇచ్చారో, తర్వాత ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అనేవి ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కాపీస్ట్ పోస్ట్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్. అంటే ఇది ఇంటర్మీడియేట్ బేస్ మీద. అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. అయితే అక్కడ టైపిస్ట్ అనేది డిగ్రీ బేస్ మీద ఉంటుంది. ఇదేమో ఇంటర్మీడియేట్ బేస్ మీద ఉంటుంది. అదేవిధంగా అక్కడ కూడా హయ్యర్ గ్రేడే, ఇక్కడ కూడా హయ్యర్ గ్రేడే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే పాస్ అయిన వాటిలో హయ్యర్ గ్రేడ్ లేకపోతే అప్పుడు లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదే టైపిస్ట్‌కి, కాపీస్ట్‌కి తేడా. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ ప్రతి సబ్జెక్ట్‌కి ఒకలాగా ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఇందాక చెప్పినట్టుగానే ఉండడం జరుగుతుంది. రిజర్వేషను తర్వాత ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఇదంతా కూడా అందరికీ ఒకలాగా ఉంటుంది. తర్వాత చూసినట్టయితే సేమ్ టైపిస్ట్‌కి సంబంధించినట్టుగానే 80 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా స్కిల్ 50 మార్క్స్‌కి ఉంటుంది. ఇక్కడ కూడా 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 40 క్వెషన్ జనరల్ స్టడీస్‌లోని, 40 క్వెషన్ ఇంగ్లీష్‌లోనే వస్తుంది. అయితే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఓన్లీ సీబీటీ ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మెరిట్ లిస్ట్ మాత్రం స్కిల్ టెస్ట్ ద్వారానే తీస్తారు. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ చూసినట్టయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇండియన్ మూవ్‌మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్ కొంతవరకు మారింది చూడండి. టైపిస్ట్‌కి, కాపీస్ట్‌కి తేడా ఉంటుంది. ఇంగ్లీష్ సిలబస్ మాత్రం కాంప్రిహెన్షన్ అనేది 5 క్వెషన్స్ ఇస్తారు. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తారు. సినోనిమ్, యాంటోనిమ్స్ ఇస్తారు. స్పెల్లింగ్ ఎర్రర్ ఇస్తారు. స్పాటింగ్ ఎర్రర్ ఇస్తారు. గ్రామర్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఈ ఆర్టికల్‌కి సంబంధించి, ఇడియమ్స్‌కి సంబంధించి, ఫ్రేజెస్ సంబంధించి. ఎందుకంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన సిలబస్ అనేది తక్కువగా ఉంది. అది గమనించగలరు. టైపిస్ట్‌కి, కాపీస్ట్‌కి తేడా ఇది. అందుకనే టైపిస్ట్, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్ సంబంధించి ఒకే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులోనే తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇందులో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40%, 35%, 30% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో కూడా కాంట్రాక్ట్ బేసిస్ పనిచేసిన వారికి 1 మార్క్ ఇయర్‌కి చొప్పున 10 మార్క్స్ అనేది ఆల్రెడీ కలిపి ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా 50 మార్క్స్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ 10 మార్క్స్ వచ్చి ఉన్నాయి. మిగిలిన 40 మార్క్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మామూలు జనరల్‌గా చేసిన వారు ఈ 50 మార్క్స్ కోసం ఖచ్చితంగా ప్రయత్నించవలసిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి సీబీటీకి క్వాలిఫైయింగ్ ఉంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండడం అనేది జరిగింది. తర్వాత మెరిట్ లిస్ట్ చెప్పాను కదా ఎవరికైతే స్కిల్ టెస్ట్‌లో మంచి మార్కులు వస్తాయో వాళ్ళని మెరిట్ లిస్ట్ అనేది స్కిల్ టెస్ట్ బేసిస్‌లో తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇద్దరికి సమానమైన మార్క్స్ వస్తే ఎవరిని కన్సిడర్ చేస్తారంటే ఏజ్ బట్టి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు 25 ఇయర్స్ ఉన్నోడికి 45 ఇయర్స్ అన్న ఆయనకి ఒకే మార్క్స్ వచ్చాయంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క అర్థం అది. దాని తర్వాత చూసినట్టయితే ఇద్దరి ఏజ్ ఒకటే. ఇప్పుడు 45 ఇద్దరికి 45 ఉన్నాయనుకోండి. ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇద్దరు కూడా డిగ్రీయే చేసి ఉన్నారనుకోండి. అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది దాని యొక్క అర్థం. నెక్స్ట్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు 800 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 400 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సిమిలర్‌గానే అంటే దీని అన్నిటికీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా సిమిలరే. నెక్స్ట్ చూసినట్టయితే మనం స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందనేది. స్టెనోగ్రాఫర్ చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే దీనికి సంబంధించి ఒక 80 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికెంట్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఖచ్చితంగా మనకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివి ఉండాలి. అదేవిధంగా హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కూడా హయ్యర్ గ్రేడ్ ఉండాలి. అప్పుడు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పారు. అయితే ఎవరైనా హయ్యర్ గ్రేడ్ లేకపోతే అప్పుడు లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఉండాలి. నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది చాలా మంచి పోస్టు. ఈ యొక్క అన్నిట్లో కంటే కూడా జూనియర్ అసిస్టెంట్ కంటే కూడా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది చాలా మంచి పోస్టు. ఇది బేగా వీరి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి చాలా త్వరగా ప్రమోషన్ వచ్చే ఛానల్ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే దాని క్వాలిఫికేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది.
డిగ్రీ ఉండాలి, టైప్ రైటింగ్ హయ్యర్ ఉండాలి, అదేవిధంగా షార్ట్ హ్యాండ్ కూడా హయ్యర్ ఉండాలి. ఒకవేళ ఎవరు లేకపోతే అప్పుడు లోవర్‌ని కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ 18-42 మధ్యలో ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ గురించి తెలుసు కదా! ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఒక మెథడ్ చూడండి. 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ టైపిస్ట్, కాపీస్ట్ లాగే స్కిల్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 80 మార్క్స్ 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 1½ అవర్ టైం అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రెస్పెక్ట్ టు జనరల్ నాలెడ్జ్ ఈ తెలుగు, ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. అది ఎలాగో తెలిసిందే. దాని తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఫ్రమ్ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎంఎస్ వర్డ్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్. ద మోడ్ అండ్ అదర్ పర్టికులర్స్ విల్ బి అప్లోడెడ్ అంటే ఈ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత దానికి సంబంధించి అంటే టైపిస్ట్కి సంబంధించి కానీ, కాపీస్ట్కి సంబంధించి కానీ, షార్ట్ హ్యాండ్కి సంబంధించి కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి కానీ సిలబస్ అనేది స్కిల్ టెస్ట్ సిలబస్ అనేది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనిలో చేయాలంటే ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి వాటి యొక్క సిలబస్ సేమ్ జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది, అవార్డు, పర్సనాలిటీస్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్. అంటే సిమిలర్గా టైపిస్ట్కి, కాపీస్ట్కి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఒకే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ సిలబస్ ఉంది. అయితే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి టైపిస్ట్కి దీనికి ఒకటి ఉంటుంది, కాపీస్ట్కి మళ్ళీ వేరేగా ఉంది. ఒకసారి మీరు ఎవరైనా స్కిప్ చేసినట్టయితే ముందు ఉన్నది అది ఒకసారి చూడండి వెళ్ళి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పారాజంబుల్ ఉంటుంది, దాని తర్వాత ఆడ్ సెంటెన్స్ హౌస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే పారా కంప్లీషన్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ఒక మెథడ్ చూడండి. 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ టైపిస్ట్, కాపీస్ట్ లాగే స్కిల్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 80 మార్క్స్ 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 1½ అవర్ టైం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రెస్పెక్ట్ టు జనరల్ నాలెడ్జ్ ఈ తెలుగు, ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. అది ఎలాగో తెలిసిందే. దాని తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఫ్రమ్ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎంఎస్ వర్డ్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్. ద మోడ్ అండ్ అదర్ పర్టికులర్స్ విల్ బి అప్లోడెడ్ అంటే ఈ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత దానికి సంబంధించి అంటే టైపిస్ట్కి సంబంధించి కానీ, కాపీస్ట్కి సంబంధించి కానీ, షార్ట్ హ్యాండ్కి సంబంధించి కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి కానీ సిలబస్ అనేది స్కిల్ టెస్ట్ సిలబస్ అనేది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనిలో చేయాలంటే ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి వాటి యొక్క సిలబస్ సేమ్ జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది, అవార్డు, పర్సనాలిటీస్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్. అంటే సిమిలర్గా టైపిస్ట్కి, కాపీస్ట్కి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఒకే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ సిలబస్ ఉంది. అయితే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి టైపిస్ట్కి దీనికి ఒకటి ఉంటుంది, కాపీస్ట్కి మళ్ళీ వేరేగా ఉంది. ఒకసారి మీరు ఎవరైనా స్కిప్ చేసినట్టయితే ముందు ఉన్నది అది ఒకసారి చూడండి వెళ్ళి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పారాజంబుల్ ఉంటుంది, దాని తర్వాత ఆడ్ సెంటెన్స్ హౌస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే పారా కంప్లీషన్ ఉంటుంది, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి. 40% మార్క్స్ వీటికి, 35% బీసీ కేటగిరీకి, 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. ఆ మార్క్స్ వస్తేనే వాళ్ళ స్కిల్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది. లాస్ట్ టైం 1:3లో పిలిచారు మొత్తం అంతా కూడా మెరిట్ లిస్ట్లో. కానీ ఈసారి అలా కాదు, సిబిటి ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టారు. స్కిల్ టెస్ట్ అనేది మార్క్స్ పెట్టడం అనేది జరిగింది. అది గమనించగలరు. అదేవిధంగా 1 ఇయర్కి 1 మార్క్ చెప్పిన 10 మార్క్స్ అనేది ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న ఈ యొక్క స్టాఫ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 50 మార్క్స్ వాళ్ళ దగ్గర 10 మార్క్స్ ఉన్నాయి, 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేది వాళ్ళు పోటీ పడతారు. మనం 50 మార్క్స్కి పోటీ పడాల్సిందే. ఆ విషయం గుర్తించుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే స్కిల్ టెస్ట్ బేస్డ్లోనే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరికి ఒకే మార్క్స్ వస్తే ఏజ్ బట్టి చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు 800, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది టైపిస్ట్కి, కాపీస్ట్కి. నెక్స్ట్ చూసినట్టయితే టైపిస్ట్కి, కాపీస్ట్కి అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఇంకా ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయగలరు. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుంటే బెటర్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అయితే ఈ వీడియో ఎందుకు చేయడం అనేది జరిగిందంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద చాలా డౌట్లు ఉన్నాయి టైపిస్ట్కి, కాపీస్ట్కి, స్టెనోగ్రాఫర్కి సంబంధించి. అందువల్ల వాటిని డౌట్స్ క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అదేవిధంగా ఇది ఉపయోగపడే వీడియో అయి ఉండొచ్చు. మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయగలరు.
నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి మన ఛానల్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వాటిని ప్లే లిస్ట్‌లో ఉంది. ఒకసారి వెళ్ళి ఆ ప్లే లిస్ట్‌ని చూడగలరు. ఈ నెక్స్ట్ వీడియోస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా అందాలన్నా ఎనీ అప్డేట్ అనేది మనకు తెలియాలన్నా సరే మన యొక్క వాట్సాప్ గ్రూప్‌ని, టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అవ్వగలరు. ఇది ఫ్రీ కంటెంట్‌తో మీ అందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ఛానల్ అనేది పనిచేస్తుంది. సో, మీకు ఉపయోగపడినట్టే ఇంకా ఇతరులకు ఉపయోగపడాలని భావిస్తే ఈ యొక్క వీడియోలు షేర్ చేయగలరు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.